హాయ్ నమస్తే. నా పేరు చిరుమామిళ్ళ సుబ్బారావు. ఈరోజు నరవాలపాడు గ్రామం చిట్టేటి వెంకటేశ్వర గారి చేను దగ్గరకు వచ్చానండి. ఈయన ఫస్ట్ మొక్కలేసేటప్పుడు మన నర్సరీలోనే మన్నారే ఇచ్చాం. మన్నారు ఇచ్చి మనం 10వ నెలలో ఇది మిర్చి వేసాం. ఇప్పుడు కరెక్ట్గా వేసి 75 రోజుల దాకా అవుతుంది వాస్తవంగా. ఈ 75 రోజుల నుంచి మనం ఫస్ట్ 4 విజిట్లు చేసాం ఈ చేన్ని. ఇది కొంచెం లోపలికి ఉంది కాబట్టి 4 విజిట్లు చేసాం. ఇది 5వ విజిట్. ఈ 5 విజిట్లో ఫస్ట్ విజిట్ వీడియో తీసాం, 2వ విజిట్ ఫార్మర్తో చేసాం, 3వ విజిట్ నేనే చేశాను. ఇది మళ్ళీ 5వ విజిట్. ఈ 5 విజిట్లో ఈ చేను ఇప్పుడు ఎంత హైట్ ఉంది, ఎంత ఫ్లవరింగ్ ఉంది, దీనికి మనం హ్యూమిక్ పొటాష్ అని పెట్టి ఫస్ట్ పెట్టాక ఎక్కువ వర్షం పడ్డదని మళ్ళీ కరెక్ట్గా నెల రోజులకి మళ్ళీ రెండోసారి హ్యూమిక్ పొటాష్ పెట్టాం. ఇప్పటికి మందు కట్టలు ఎన్ని వేసినవన్నా? చెప్పన్న నవ్వగాకు. ఈయన చాలా తక్కువ మందు కట్టలు వాడాడు. ఎందుకంటే ఈయన ఖాతా కూడా మన దగ్గరే, ఫర్టిలైజరు పెస్టిసైడ్స్ మొత్తం మనమే ఇస్తాం. ఈ చేను ఇప్పుడు ప్రజెంట్ ఏ రంగు ఉంది, చేను ఎట్లా పట్లగమ్మినాయి 75 రోజుల్లో ఒక్కసారి చూడండి. కరెక్ట్గా నా నడువులెత్తు పైన ఉంది, ఒకసారి చూడండి. మంచి కాపు, పూత, పిన్నీసు, మంచి ఫ్లవరింగ్. చేను ఏ రంగులో ఉందో చూడండి. మనం హ్యూమిక్ పొటాష్ పెడితే బలం కట్లో ఫర్టిలైజర్ అనేది వాడాల్సిన అవసరం రాదు. ఫర్టిలైజర్ వాడితే నల్లి, తామర పురుగు, తెల్లదోమ ఎక్కువ అవుతాయి. ఎందుకంటే మొక్క తీపి వస్తుంది. మొక్క తీపి వస్తే రకరకాల అంటువ్యాధుల్లాగా వ్యాధులు వస్తాయి. ఇప్పుడు హ్యూమిక్ పొటాష్ పెట్టడం వల్ల అసలు ఉపయోగం ఏంది, చెట్లు ఎట్లా ఎందుకు పెరుగుతున్నాయి అంటే, ఒక్క హ్యూమిక్ పొటాష్ అంటే ఒక్క హ్యూమిక్ పొటాష్ ఒక్కటే ఉండదు. దాంట్లో 6-7 రకాలు ఉంటాయి 20 కేజీల్లో. ఆ 6-7 రకాలు కింద మొక్కకి వేరు వ్యవస్థకి బాగా పోషకాలు అందిస్తాయి. కింద రూటు వ్యవస్థను బాగా డెవలప్ చేస్తుంది. మొక్క ఆరోగ్యంగా ఉంటుంది. దానివల్ల మొక్క ఎదుగుదల బాగా ఉంటుంది. దీనివలన సైడ్ బ్రాంచీలు ఎక్కువ వస్తాయి. మొక్క ఆరోగ్యంగా ఉండటం వలన సైడ్ బ్రాంచీలు ఎక్కువ వచ్చి ఎక్కువ పూత, కాత, పిందె ఎక్కువ రావడానికి అవకాశాలు ఉంటాయి. దానికి నిదర్శనం ఒక్కసారి చేంజ్ చూడండి. ఇట్లా ఫ్లవరింగు, ఇట్లా పూత, పిన్నీసు అన్నీ వస్తాయి. కింద కాపు కూడా చూడండి. ఈ హ్యూమిక్ పొటాష్ పెడితే కింద మన మొదల దగ్గర ఉన్న ఆకు కూడా చెట్టు కాయ పండినా కూడా రాలదు. దానికి నిదర్శనం ఒక్కసారి ఈ చేలో ఒక నెక్స్ట్ వీడియో నుంచి కింద ఆకు కూడా చూడండి. కింద ఆకు కూడా పండు రాలటం అనేది దీనికి ఉండదు. అంటే చెట్టుకు అంత బలాన్ని ఇస్తుంది. ఒక్క మందు పెడితే 70-80 రోజులు ఫర్టిలైజర్ వాడకుండా ఉండొచ్చు అనేది ఇదే ఫస్ట్ సారి. నా 23 సంవత్సరాల అనుభవంలో మొక్కలకి, మిర్చి మొక్కకి 70-80-90 రోజులు, 100 రోజుల్లో కూడా ఉన్నారు మందు పెట్టకుండా ఉండొచ్చు అనే దానికి ఈ చేను ఒక నిదర్శనం. ప్రతి ఒక్క ఫార్మర్ ఏం చేస్తాడంటే, నేను 15 కట్టలు పెట్టా, 20 కట్టలు పెట్టా, 30 కట్టలు పెట్టా, 40 కట్టలు పెట్టా అంటారు. కట్టలు పెడితే ఏమొస్తుంది, కింద బలం ఎక్కువ అవుద్ది. ఎక్కువ బలం ఎక్కువ అయితే కింద వేరన్నా పోద్ది, పైన తీపన్న వస్తుంది. దానివల్ల చాలా ఎక్కువ నష్టపోతాం. అట్లా నష్టపోకుండా ఉండాలి అంటే ప్రతి ఒక్క ఫార్మరు మొక్కకి ఎక్కువ పోషక పదార్థాలు ఇవ్వాలి. ఆ పోషక పదార్థాలు ఎక్కువ ఉన్నది ఏంటంటే, మనం ఇచ్చే ఆ 20 కేజీల కెమికల్ అనేది చాలా ముఖ్యం. అది కేవలం సేంద్రియ పదార్థం మాత్రమే. ఆ సేంద్రియ పదార్థం వాడటం వలన మొక్క చూడండి, ఒక్కసారి ఈ కాపు చూడండి, ఈ ఫ్లవరింగ్ చూడండి, ఈ పిందె, పూత ఇవి చూడండి, మల్లెపూల తోట ఉన్నట్టే ఉంది. ఈ చేలు ఒక్కసారి బొబ్బరి చెట్లు ఏమైనా కనపడుతున్నాయని చూడండి. ఒక బొబ్బరి చెట్టు కూడా కనపడదు. ఇట్లా పెట్టడం, మందు కట్టలు పెట్టకపోవటం వల్లనే ఈ తీపి తక్కువ వల్లనే ఈ బొబ్బరి శాతం అనేది రియల్గా తగ్గింది. కింద రూటు వ్యవస్థకు బాగా ఉపయోగపడుద్ది. ఎక్కువ రూట్ రావటం వలన మన చాలల్లో ఏరుకుళ్ళుడు ప్రభావం ఉన్నా కూడా 100% కంట్రోల్లో ఉంటుంది. ఇది మాత్రం గ్యారెంటీ. నేను చాలా చెట్లు పీక్ చూసా. ఆ రూట్ వ్యవస్థ ఎక్కువగా ఉండటం వలన మనకి బొబ్బరి శాతం కూడా 100% కంట్రోల్. ప్రతి ఒక్క రైతు హ్యూమిక్ పొటాష్ని ఖచ్చితంగా వాడుకోండి.
అట్లా వాడుకుంటే రైతు నష్టపోడు, ఖచ్చితంగా ఎక్కువ దిగుబడి తీయొచ్చు, మార్కెట్లో మంచి నేమ్ కూడా సంపాదించవచ్చు. ఒక్కసారి ఈ చేలో చూడండి ఎట్లా ఉందో, 36 వచ్చు, పట్టెలో 75 రోజులకి ఎట్లా కమ్ముకున్నాయో చాలా బాగుంది. వెంకటేశ్వర గారు ఈ చేను ఎట్లా ఉందండి, ఇదన్నా మాట్లాడండి. ఓకే అండి, నెక్స్ట్ వీడియోలో ఈ ఫార్మర్తో నెక్స్ట్ వీడియోలో కలుద్దామండి.